హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అంటే మేము తిరుపతి వెళ్ళినప్పుడు వీడియో ఇప్పుడు పెడుతున్నాను అన్నమాట. లాస్ట్ ఇయర్ వీడియో అంటే 2025లో మేము డిసెంబర్ ఫస్ట్ వీక్లో వెళ్ళాము తిరుపతి. కాకపోతే ఏంటి అని అంటే నేను టీత్కి మన బ్రేసెస్ వేయించుకున్నాను. సో నాకు మాట్లాడడానికి సరిగ్గా రావట్లేదు ఇప్పటికీ కూడా. ఇంకా లేట్ అయిపోయింది, చాలా 1 మంత్ అవుతుంది ఆల్మోస్ట్ కదా అనేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు. నేను ఇందాక ఫస్ట్ చూపించిన వీడియో క్లిప్ ఏంటి అని అంటే మేము వెళ్తుంటే మధ్యలో ఒక హోటల్ దగ్గర ఆగాము వాష్రూమ్స్ కోసము. చాలా బాగుంది, ఏదైనా బర్త్డే పార్టీస్కి మంచిగా ఉంటుంది. కాకపోతే నాకు నేమ్ అంతా గుర్తుకులేదు. నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు క్లియర్గా వీడియో తీస్తాను. వీడియో వచ్చేసి మా హస్బెండ్ ఏదో అక్కడ కొంచెం నాకు హెల్ప్ చేద్దామనే ఒపీనియన్ తన ఫోన్లో తీశారన్నమాట. ఎక్కడ కూడా నేను మొబైల్ పట్టుకొని వీడియో తీసే అంత గ్యాప్ నాకు లేకుండే. ఎందుకంటే నేను మెట్లుకు పసుపు కుంకుమ రాస్తాను, బొట్లు పెడతానని మొక్కు ఉంది కదా, ఆ మొక్కు కంప్లీట్ చేయాలని నేను ఫాస్ట్గా ముందర వెళ్ళిపోయాను. మా వాళ్ళు వెనకాల వస్తూ నా దగ్గరికి వచ్చేవరకు నేను కొంచెం కూర్చోవడం అట్లా చేశాను అన్నమాట. అందుకోసమే తను ఏదో నాకు హెల్ప్ చేద్దామనేసి వీడియో తీశాడు అక్కడక్కడ కొంచెంగా. అండ్ చాలామంది, నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది మెట్లకు పూజ చేస్తున్నారు. ఇంకొక అబ్బాయి అయితే ఏం మొక్కుకున్నాడో తెలియదు కానీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు తను మోకాళ్ళ మీద ఎక్కాడు. నేను తనని చూసి అయితే అసలు షాక్. చాలా చిన్న ఏజ్, మరీ 20 to 25 మధ్యలోనే ఉంటాయి. ఏమంత పెద్ద మొక్కుకున్నాడో అనిపించింది. ఇప్పుడు కూడా నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు ఇవ్వడానికి రావట్లేదు. ఈ బ్రేసెస్ కొంచెం అంత అన్కంఫర్టబుల్ ఉన్నాయి. నేను ఈ వీడియో కూడా అంటే నాకు సెట్ అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్ గెయిన్ వీడియో కూడా పెడతానన్నాను. నేను 2 kgs వరకు అయితే గెయిన్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఈ బ్రేసెస్ తీసుకుని ఆల్మోస్ట్ 15 days అవుతుంది. నేను మళ్ళీ వెయిట్ లాస్ అవుతున్నాను అన్నమాట. అంటే ఫుడ్ ప్రాపర్గా తీసుకోవడానికి రావట్లేదు కాబట్టి. ఇంకా మనం మీదకి ఎక్కుతుంటే అక్కడ జింకలు ఇంకేంటో అన్నీ కనిపించాయి. పీకాక్స్ కనిపిస్తాయి అనుకున్నాను కానీ ఒకటి కూడా కనిపించలేదు. ఇంకా ఒక గోపురం వచ్చింది మధ్యలో, గాలి గోపురం సంథింగ్ ఏదో ఉంది అక్కడ. గాలి మాత్రం అబ్బాయి, తిరుపతి మొత్తంలో కూడా నేను అక్కడ అంటే అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను ఆ గాలి అనేది. అంత మంచిగా ఎక్కడ రావట్లేదు. ఇక్కడ మనం స్టెప్స్ అన్నీ అయిపోయాక మోకాళ్ళ పర్వతంకి దగ్గరలో వెళ్ళడం కోసం కొంచెం వాక్ అంటే స్టెప్స్ అనేవి ఏమి ఉండవు, జస్ట్ నడవాలి. మనం ఇట్లా సైడ్ నుంచి నడుస్తూ ఉంటే పక్క నుంచి వెహికల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా పక్కన ఒకటి మౌంటైన్ లాగా ఇక్కడ కనిపిస్తుంది చూసిలో, దాని నుంచి వాటర్ అనేవి పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ ఒక చిన్న అమ్మవారి టెంపుల్ లాగా ఉంది, మరీ పెద్దగా కాదు, జస్ట్ ఒక పర్సన్ లోపలికి వెళ్ళేంత అలా చిన్నగా అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకా వాటర్ కూడా మీద నుంచి పడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను వెళ్ళిపోయాను ఆల్రెడీ. నేను ఇదంతా క్రాస్ చేసి వెళ్ళిపోయాక మా హస్బెండ్ తీసుకుంటూ మెల్లిమెల్లిగా వస్తున్నారు వాళ్ళ పాపను పట్టుకొని. ఇంకా నేను ఆ బౌల్ పట్టుకొని స్టెప్స్కి అది పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్ళి అక్కడ మన మోకాళ్ళ గోపురం మోకాళ్ళ పర్వతం దగ్గర ఆగానన్నమాట. సో మోకాళ్ళ పర్వతం దగ్గర మళ్ళీ 110 steps వరకు నేను మోకాళ్ళ మీద ఎక్కాను. మేము ఎక్కుతుంటే చూసి నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వేరే వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు స్టెప్స్ అన్ని నడుచుకుంటూ ఎక్కిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా మోకాళ్ళ పర్వతం దగ్గర జస్ట్ ఒక 5, 11, 7, 27 ఇట్లా అని కౌంట్ ఎవరి ఇష్టం అని వాళ్ళు. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చిన్నగా ఉందని చెప్పాను కదా, ఇదే అన్నమాట. అలా ఎక్కి వాళ్ళందరూ కూడా మోకాళ్ళతో ఎక్కుతుంటే మా పాప చూసి అయ్యో ఈ స్టెప్స్ నార్మల్గా వీళ్ళందరూ ఇలానే ఎక్కుతున్నారు కదా, నేను కూడా ఇలానే ఎక్కాలి కావచ్చు అనుకొని తను ఎక్కుతుంది చూడండి వీడియోలో. అందరు ఇలానే ఎక్కుతున్నారు, నేను కూడా ఇలానే ఎక్కాలి కావచ్చు అని తను చాలా స్టెప్స్ ఎక్కింది. అలా వద్దు అంటుంటే కూడా వినకుండా ఎక్కుతూనే ఉంది. కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను నడవడం కోసమే నేను ఈ మొక్కుకున్నాను కదా. తను అప్పుడు 1 year అయిపోయిన తర్వాత కూడా నడవలేదనేసి, కాళ్ళు కూడా సరిగ్గా నిలబడలేదు కింద. సో అప్పుడు నేను మొక్కుకున్నాను కాబట్టి తను అట్లా ఎక్కినందుకు నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను మొక్కుకున్నందుకు దేవుడు తను నడిపించినందుకు తను ఇలా ఎక్కుతుంటే అసలు ఎందుకో అక్కడ నాకైతే ఏడుపు వచ్చేసింది. ఆల్మోస్ట్ కళ్ళలో నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత తనకి గుండు చేయించాము. నేను వచ్చేసి 5 కత్తెలు ఇచ్చాను హెయిర్. మా హస్బెండ్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా గుండు చేయించుకున్నారు. ఇంకా గుండు చేయించుకున్న తర్వాత పాప ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు, భయపడుతుంది అన్నమాట వాళ్ళని చూసి. నా దగ్గరే ఉండిపోయింది. సో ఇంకా అది అయిపోయిన తర్వాత మేము దర్శనం చేసుకున్నాం. దర్శనం కూడా తొందరగా అయిపోయింది. టికెట్స్ అదంతా మేమేం ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు, ఎందుకంటే మాకు దొరకలేదు. యాక్చువల్గా చెప్పాలంటే నాకు మొక్కుకొని 1 year లోపు తీర్చాలి మొక్కు అని ఉండడం వల్ల 1 year లోపు తీర్చేద్దామని మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోగానే అక్కడ ఏదో
బస్ స్టాండ్ దగ్గర ఏదో ఉంది. నేను అదంతా మీ అందరికీ నెక్స్ట్ టైం కంపల్సరీ ఫుల్ వీడియో నేను పెడతాను. అప్పుడు నేనే వీడియో తీస్తాను. ఎందుకంటే మనకి మొక్కులు ఏం లేవు కాబట్టి మా హస్బెండ్ మళ్ళీ ఒకసారి తిరుపతి వెళ్దామన్నారు. ఎందుకంటే నేను మోకాళ్ళ పర్వతం ఈ నడవడం ఇవన్నీ చేయడం వల్ల నేను అలసిపోయినట్టు అనిపించి నేను అంత సరిగ్గా ఉన్నానో లేదో మళ్ళీ ఒకసారి చూపిద్దామని తను అనుకుంటున్నాడు. ఎందుకంటే చెప్పాను కదా, కొంచెం భక్తి ఎక్కువైపోయింది తనకు కూడా ఈ మధ్యలో. బట్ ఓకే, మాకు వెళ్ళాలని ఉంది. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంప్లీట్ వీడియో నేను తీస్తాను. అప్పుడు తీసి ఎక్కడికి వెళ్ళాము, ఏంటి ఏం ప్లేసెస్ అని అన్నీ ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదా ఏం ఫీల్ అవ్వకండి. అండ్ కామెంట్స్లో మాత్రం నీకు ఇది తెలియదా అది తెలియదా అన్నట్టు తిట్టకండి కొంచెం ప్లీజ్. నాకు రియల్గానే తెలీదు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళాను కదా. నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తాము. వెళ్ళినప్పుడు మాత్రం నేనే కంప్లీట్గా వీడియో తీస్తాను కదా, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తొందరగా కూడా నేను వీడియో పెడతాను. ఎందుకంటే వీటిలలో కొంచెం క్లియర్గా చెప్పడానికి కూడా ఏం లేదు కదా అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తాను అన్నమాట. ఇది వచ్చేసి కపిలేశ్వరం, కపిల తీర్థమో సంథింగ్ కపిలేశ్వరం అది ఉంటారు కదా అక్కడ అన్నమాట. అవన్నీ దర్శనం చేసుకున్నాము. ఇంకా మేము కాళహస్తి కూడా వెళ్ళాము, శ్రీకాళహస్తి వెళ్ళాము, ఇంకా కాణిపాకం అవన్నీ కూడా చూసుకొని ఇంకా వస్తుంటే విజయవాడ ఇవన్నీ కూడా చూసుకొని వచ్చాము. ఒక్కటే అరుణాచలం మిస్ చేసాము. ఎందుకంటే మాకు ఇంకా ఓపిక లేకుండే, అరుణాచలం వెళ్ళినా కూడా గిరి ప్రదక్షిణ చేసే అంత ఓపిక లేదు అనేసి వచ్చామన్నమాట. మాకు ఎలా అంటే నేను మొక్కు పసుపు కుంకుమ పెట్టడం అదే రోజు, మోకాళ్ళతో వెక్కడం అదే రోజు మార్నింగ్ నుంచి తినకుండా ఉండి ఇవన్నీ చేసి మళ్ళీ దర్శనానికి క్యూలో నిలబడి దర్శనం చేసుకుంది కూడా అదే రోజు అన్నమాట. మాకు అన్నీ ఒక్కటే రోజులో అయిపోయాయి. రేపు దర్శనం ఉంటే ఇవాళ మొక్కు నెరవేర్చితే ఓకే, కొంచెం స్టేబుల్గా ఉండేది నా కండిషన్. కానీ మోకాళ్ళు మొత్తం మన బ్లాక్గా కమిలిపోయాయి. సో కొంచెం పెయిన్ఫుల్గా ఉన్నాయనేసి గిరి ప్రదక్షిణ కుదరదు అనేసి వచ్చేసాము. నెక్స్ట్ నేను ఎక్కడికైనా వెళ్తే అప్పుడు క్లియర్గా నేను మీకు వీడియో తీసి పెడతాను. ఇంకా మొక్కులు ఏం లేవు కాబట్టి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.